దేవుడు ఎవరో లోకానికి తెలియాలి అంటే మనలో ఉన్న ఫలితాలను బట్టి మన దేవుడు ఎవరో అర్థమవుతుంది. నీవు ప్రభువుని అంగీకరించి మారుమనసు పొంది దేవుని బిడ్డగా మందిరానికి వస్తూ ఇల్లు ఇల్లు తిరుగుతూ అప్పడుగుతూ వడ్డీలు అడుగుతా ఉంటే వారికి అర్థమైపోతుంది నీ దేవుడు ఎవరో. అదే విధంగా నువ్వు మారుమనసు పొంది రక్షింపబడి బాప్తిజం తీసుకొని ఒక మంచి క్రొత్తిల్లు కనుక్కున్నావు, నీ బిడ్డలు సెటిల్ అయిపోయినారు, నీ బిడ్డలు మంచి జాబ్స్ సంపాదించుకున్నారు, ఎప్పుడు తాగే నీ భర్త మారిపోయినాడు, ఎప్పుడు సినిమాలు చూసా నీవు మారిపోయినావు, ఎప్పుడు ఇల్లంతా కూడా అల్లకల్లోలంగా కొట్లాటలతో చికాకులతో ఉండే నీ కుటుంబంలో అకస్మాత్తుగా సమాధానం వచ్చింది. అప్పులన్నీ పోయినాయి, రెంటెడ్ హౌస్ లో నుంచి సొంత ఇల్లుకు వెళ్ళిపోయినావు, 2 వీలర్ నుంచి 4 వీలర్కి వెళ్ళిపోయినావు. ఆ ఫలితాలు చూసినప్పుడు లోకస్తులు నీ దేవుడు ఎవరో తెలుసుకుంటారు. ఈ ఫలితాలను బట్టే మన దేవుడు ఎవరో అర్థమైపోతుంటది. చాలా మంది క్రైస్తవ జీవితంలో మేము చూస్తుంటాం, మా కౌన్సిలింగ్స్ లో ఏ సిమ్టమ్స్ కనబడవు, వారు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండరు, వారికి వారి కుటుంబానికి ప్రయోజనకరంగా ఉండరు. కారణం ఏంటిదంటే నువ్వున్న క్రైస్తవ జీవితం ప్రవహించే నీటిలాగా లేవు. ఈ నీరు ఎలా ఉంటదంటే ప్రవహించే నీరు ఎప్పుడు ఫ్రెష్నెస్ కనబడుతూ ఉంటది. ఈ యొక్క ఫ్రెష్నెస్ ని బట్టి ఒడ్డున ఉన్న చెట్లన్నీ కూడా బలం పొందుకొని ఆ చెట్లల్లో కూడా ఆ గ్రీనరీ కనబడుతుంటది. ప్రవహించే నీరులోనే ఈ బ్యూటీ ఉంది. ప్రవహించే నీరు ఒక ఔషధం అట. ఈ ప్రవహించే నీరు ద్వారా అనేకులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు మన నుండి కోరేది ఏంటిదంటే మనము ప్రవహించే నీరులాగా ఉండాలి. హల్లెలూయా. కానీ నువ్వు ఎలా ఉన్నావంటే ఒక దగ్గర నిలిచిపోయిన నీరులాగా ఉండిపోయినావు. ఒక దగ్గర నిలిచిపోయిన నీరు ఎంత భయంకరంగా ఉంటుందంటే నిలిచిపోయిన నీరు కదలదు. నిలిచిపోయిన నీరులో పాకురు ప్రవేశిస్తుంది. నిలిచిపోయిన కుంటలో దోమలు ఈగలు స్టార్ట్ అవుతాయి. నిలిచిపోయిన కుంటలో నుంచే వ్యాధులు అనేటి జన్మిస్తాయి. రాను రాను అదేమో ఒక ఔషధముగా ఉంటే ఇదేమో వ్యాధులు తెచ్చే ఒక మురికి కుంటలాగా మారిపోయింది. ఆ కుంటలో ఉన్న నీరు ఎవరు తాగరు. ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు చెప్తున్నాను అంటే ప్రారంభ దశలో మేము కూడా ఒక మురికి కుంటలాగా ఉండే మా బ్రతుకులు. ఆ మురికి కుంటలాగా ఉంటూ మేము అనుకున్నాం మేము ప్రవహించే నీరులాగా ఉన్నామని మేము అనుకున్నాం. ప్రభు అన్నాడు, నువ్వు ప్రవహించే నీరు ఒక నదిలాగా నువ్వు లేవు బిడ్డ, నువ్వు ఇంకా మురికి కుంటలాగానే ఉన్నావు. ఎప్పుడైతే దేవుడు మాతో మాట్లాడినాడు అప్పుడు మా దర్శనాన్ని మేము ఎన్లార్జ్ చేసుకున్నాం.